హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము కుమార శతకంలోని 29, 30 పద్యాలను మీకు అందరికీ కూడా తెలియచేయాలని ఒక స్మాల్ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చానండి. మీరందరూ కూడా రెడీగా ఉన్నారా వినడానికి? మొదలు పెడదామా మరి? మనుజుడు సభ్యుడు దానై కనియున్న యథార్థమెల్లా కానినయాట్లా మనుజుండు పలుకకున్నను ఘనమగు పాతకము నాడుగనును కుమారా. ఘనమగు పాతకము నాడుగనును కుమారా. ఈ విధంగా అయితే మనకు పద్యం అయితే ఉందండి. ఈ పద్యం యొక్క తాత్పర్యం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామా మరి? ఏ మనుష్యుడు తాను చూచిన విషయమును చూచినట్లుగా చెప్పును, అతడు చాలా మంచివాడు, సత్యమును పలుకువాడు. ఆ విధంగా కాక తాను చూచినను చూడని వాని వలె మాట్లాడినచో అతడు గొప్ప పాపము చేసిన వాడగును. అట్టివానికి లోకములో ఎటువంటి గౌరవము ఉండదు అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. మంచివాడు ఎవడంటే అని ఈ పద్యం మనకు చెప్తుంది. మంచివాళ్ళు ఎలాగుంటారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి అని తెలియజేస్తుంది అన్నమాట ఈ పద్యం మనకు. ఈ పద్యం యొక్క తాత్పర్యము ఎంత చక్కగా వర్ణించారో కదండి. ఇప్పుడైతే మనము 30వ పద్యం అయితే మనం చెప్పుకుందామా మరి? అంగీకారరహితమగు సంగతికిం బోవరాదు సామాన్యులతొండంగడు జగడమునకు జనవెంగలితనమండ్రు జనులు వినుము కుమారా. ఈ విధంగా మనకు పద్యం అయితే ఇచ్చారండి. ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యం మనం తెలుసుకుందామా మరి? సమ్మతము కాని విషయములకు సామాన్యులతో వెళ్ళరాదు. ఆ విధంగా గొడవలకు వెళ్ళిన దాని వలన అతనిని బుద్ధిహీనుడుగా చూచుదురు, కార్యములు కూడా నెరవేరవు. అట్టి వానికి విలువ అనేది ఉండదు. గొడవలకు వెళ్ళకూడదు అనుచు ఈ పద్యం మనము చెప్పుకున్నాం కదా. పద్యం యొక్క తాత్పర్యము ఈ విధంగా మనము కుమార శతకంలోని ఈరోజు 2 పద్యాలను మీకైతే వినిపించాను కదా. మీ అందరికీ ఇష్టమే కదా పద్యాలు? ఓకేనా ఫ్రెండ్స్? అందరూ కూడా నాకు నా ఈ పద్యాలను తాత్పర్యాలను ఎంతో ఓపికగా చెప్తున్నాను. మీరు కూడా అలానే వింటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్కి. ఈరోజు కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ అనేది వచ్చారండి. ఎవరో కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు. ఈరోజు మీకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ కావాలి. నేనైతే చిన్నపిల్లల కోసము వర్ణమాల వీడియో కూడా నిన్న పోస్ట్ చేశాను. అందరూ కూడా వర్ణమాల వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు.